2019లో వచ్చిన జర్నల్ ఆఫ్ బిహేవియర్ అడిక్షన్ యొక్క స్టడీ చెప్తుంది ఈ యాప్స్ ఎలా మన బ్రెయిన్ను హైజాక్ చేస్తాయో అని. ఇవి మనల్ని రెస్ట్లెస్ చేసేస్తాయి. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది స్పీడ్ కోసం వైర్డ్ అయి ఉంటుంది. కాబట్టి మన ట్రస్ట్, ఎమోషనల్ డెప్త్, మెంటల్ హెల్త్ ఎలా నాశనం అవుతున్నాం అనేది మనకే తెలియదు. సో ఒక్కటి మీకు అర్థం అవ్వచ్చు, ఈ డేటింగ్ యాప్స్ అనేవి మీకు సీరియస్ మెంటల్ బ్రేక్ డౌన్, ఫాల్స్ హోప్స్ని ఇస్తున్నాయి అనమాట. అంటే ఈ యాప్స్ మిమ్మల్ని షార్ట్ టర్మ్ ప్రెజర్లో ఇరికిచ్చి కోట్లు సంపాదించి సైడ్ అయిపోతున్నాయి. 2024లోనే ఈ టిండర్ యాప్ $1.94 బిలియన్ రెవెన్యూ సంపాదించింది. అంటే గత సంవత్సరం కంటే 1.1% ఎక్కువే. మన ఇండియా గురించి మాట్లాడితే 2030 వరకు మన దేశంలో ఈ డేటింగ్ యాప్స్ మార్కెట్ అనేది $1,015 వరకు చేరుకునే అవకాశం ఉందంట. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, యూత్ అందరూ ఇందులో ఎందుకు ట్రాప్ అవుతున్నారని. దీనికి ఒక మంచి కొటేషన్ ఉంటుంది, జాగ్రత్త వినండి. వాచ్ యువర్ థాట్స్, దే బికమ్ వర్డ్స్. వాచ్ యువర్ వర్డ్స్, they become actions. Watch your actions, they become habits. Watch your habits, they become character. Watch your character for it becomes your destiny. ఇవన్నీ మీ థాట్స్ వల్ల వస్తాయి. మీ థాట్స్ మీకు మీరుండే ఎన్విరాన్మెంట్ వల్ల వస్తాయి. మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం, అసలు మీరు ఎలాంటి షోస్ చూస్తున్నారు. మన తెలుగులో కొన్ని షోస్ ఉంటాయి, చీటింగ్ చేయడం ఇంత ఈజీనా అని చూపిస్తాయి అనమాట. యానిమల్ లాంటి మూవీస్ టాక్సిక్ లవ్ను క్యాచ్గా చూపిస్తాయి. ఇలాంటి షోస్ గోస్టింగ్, చీటింగ్, హుకప్స్ను నార్మలైజ్ చేస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక సర్వే ప్రకారం ఒక షోను ఎలా చూపిస్తున్నారు అనేది ఆడియన్స్ పర్సెప్షన్ మార్చేస్తుంది.